సజీవుడైన వాక్యమై ఉన్న మన రక్షకుని యొక్క యేసు క్రీస్తు నామములో మనకందరికి శుభములు. ఆయన కృపా కనికరము మనకు ఎల్లప్పుడూ తోడయుండునుగాక. ప్రభువు మనల్ని ఇంతగా ప్రేమించుచున్నాడు. మనల్ని ఉచితముగా ఇప్పటి వరకు బ్రతికించాడు. దేవుణ్ణి స్తుతించుటకు, దేవుని నామములో మనము కూడుకొనుటకు దేవుడు అనేక అవకాశాలను మనకు దయచేస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుని యొక్క మాటలు వినే గొప్ప అవకాశము, భాగ్యము ప్రభు మనకు దయచేశాడు. రోమా పత్రిక నుండి మనము ధ్యానములను మనం చేసుకొనుచున్నాము. ఈ రోమా పత్రికలో ఒక అంశాన్ని మనము ఎన్నుకొని ధ్యానం మనం చేస్తున్నాము. అదేమిటంటే సేవకులు మరియు దేవునికి మధ్య ఉన్న సంబంధము. వాక్యములో అనేక మంది సేవకులు ఆయా పరిచర్యలలో వారు దేవునితో ఎలాంటి సంబంధము కలిగి ఉన్నారు. ఎందుకంటే ప్రతి పరిచర్యకు అది ప్రారంభము. దేవునితో సంబంధము లేకుండా పరిచర్యలు, పనులు, సేవ లేదు. 15వ అధ్యాయం యోహాను సువార్తలో మనం చూస్తాము, నాకు వేరుగా ఉండి మీరు ఏమీయు చెయ్యలేరు. కనుక దేవుని సేవకులు వాక్యములోను క్రైస్తవ చరిత్రలోను దేవునితో వారు చాలా దగ్గరి సంబంధము కలిగి ఉన్నారు. కనుక మనము సేవ చేస్తున్నటువంటి మనము కూడా అట్టి సంబంధము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యములో వారి జీవితాలను, వారికిని దేవునికి మధ్య ఉన్న సంబంధములో ఉన్నటువంటి ఆయా విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. గనుక మనము కూడా ప్రస్తుతము వింటున్నటువంటి నీవు, బోధిస్తున్నటువంటి నేను, మనం పరిచర్యలో మనం ఉన్నాము. ఒకవేళ లేకపోయినా భవిష్యత్తులో నీవు ఉండవచ్చును. అప్పుడు దేవునికి నీకు నాకు మధ్య ఉన్న సంబంధాన్ని మనము గుర్తు చేసుకోవాలి. రోమా పత్రికలో 6వ అధ్యాయములో 18వ వచనం నేను చదువుతున్నాను. రోమా పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. 17వ వచనం కూడా చదువుదాము. మీరు పాపమునకు దాసులయ్యుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ సేవకులకు దేవునికి మధ్య ఉన్న సంబంధంలో సేవకులు దేవుణ్ణి స్తుతించేవారుగా ఉన్నారు. సేవకులు దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉన్నారు, ప్రార్థించేవారుగా ఉన్నారు, స్తుతించేవారుగా ఉన్నారు. దేవునికి స్తుతి కారణాలు అనేకములు. ఆ కారణములలో అతి ప్రాముఖ్యమైనటువంటి కారణం, దేవుని ఎందుకు స్తుతించారు సేవకులు అంటే, ఎప్పుడైతే ప్రజలు అంతకు మునుపు శరీరానికి, ధర్మశాస్త్రానికి వాళ్ళు దాసులై ఉన్నారు, కానీ ఇప్పుడు ఉపదేశ క్రమమునకు వారు తమ్మును తాము అప్పగించుకున్నారు. హృదయపూర్వకముగా అపోస్తలుల యొక్క ఉపదేశానికి వారు లోబడ్డారు. కాబట్టి వారు పాపము నుండి విమోచింపబడి నీతికి వారు దాసులైనారు. నీతికి దాసులై ఉన్నారు. నీతి ఏం చెప్తుందో దానికి వారు లోబడిపోతారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన. దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన. ఒక పాపి భూలోకంలో రక్షించబడుట, పరలోకములో దేవదూతలతో కలిసి దేవునికి స్తుతులు, స్తోత్రములు. 15వ అధ్యాయము లూకా సువార్తలో కూడా మనం గమనిస్తే, తప్పిపోయినటువంటి గొర్రె తిరిగి ఆ కాపరి దాన్ని కనుగొంటే
తన భుజముల మీద ఎత్తుకొని తన స్నేహితులతో, తన పొరుగు వారితో ఆయన సంతోషించును. అట్లే తప్పిపోయినటువంటి నాణ్యాన్ని ఒక స్త్రీ కనుగొన్నప్పుడు పొరుగువారిని పిలిచి ఆమె ఎంతో సంతోషించును. తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వస్తే తండ్రి తన ఇంటి వారితో అందరితో కలిసి సంతోషించును. సంతోషించును, స్తుతిస్తున్నారు, దేవునికి దెందు ఆనందిస్తున్నారు. కారణం ఏంటంటే ఒక పాపి తిరిగి రక్ష ఒక పాపి రక్షించబడినప్పుడు, తప్పిపోయినటువంటి వారు తిరిగి కనుగొన్నప్పుడు, కనుక స్తుతులను చెల్లించినటువంటి ఆ మనస్సు ఆ సేవకులకు ఉన్నది. దేవునికి స్తోత్రం. గనుక సేవకులు దేవుని స్తుతించేవారుగా ఉండాలని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. 7వ అధ్యాయంలో కూడా 25వ వచనంలో ఆ 7వ అధ్యాయం అంతా కూడా ఆయన శ్రమ, అంటే ఆయన శరీరంలో ఉన్నటువంటి ఒక పాప నియమాన్ని బట్టి బాధపడుతుంటాడు. ఎంత బాధపడతాడంటే, అయ్యో! నేనెంత దౌర్భాగ్యుడను. 24 వచనంలో 7:24 రోమా పత్రికలో, అయ్యో! నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు నా శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? అప్పుడు 25వ వచనంలో దేవునికి స్తుతి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు? కాగా మనస్సు విషయంలో నేను నియమమునకును, శరీర విషయంలో పాపం నియమమునకు దాసుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం, ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. అసలు, అసలు సమస్య ఎక్కడుందో, నేను ఒక మంచి పని చేయాలనుకున్నాను, కానీ చేయలేకపోతున్నాను. అరే! ఇప్పటి నుండి ఈ చెడ్డ పని నేను చేయకూడదు అని ఎన్నో సార్లు అనుకుంటున్నాను. కానీ మరలా అదే చేస్తున్నాను. రక్షించబడినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి ఈ పోరాటం, రక్షించబడిన వ్యక్తిలో ఉన్నటువంటి పోరాటం ఏంటంటే, ఆ మనస్సాక్షి కడగబడి ఉంటది కాబట్టి, ఆ మనస్సాక్షికి ఏదైనా ఒక తప్పిదం అంటుకుంటే, వెంటనే అయ్యో! నేనెట్లా చేస్తిని ఈ పాపము? నేను చేయకూడదు గదా! ఆయన చేసినాను గదా! సరే, నేను మంచి చేయాలనుకున్నా, కానీ చేయలేకపోయాను గదా! ఈ యొక్క పోరాటము ఆత్మకు, శరీరానికి, మనస్సుకు, శరీరానికి ఉన్న పోరాటము ఉన్న సమయంలో అసలు విషయం బయటపడింది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఎందుకంటే మనకు సమస్య ఎక్కడుందో తెలిస్తే ఇప్పుడు దానికి పరిష్కారం 8వ అధ్యాయంలో మనకు దొరుకుతుంది. గనుక దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రములు. చూడండి, దేవుణ్ణి స్తుతించడములో వ్యర్థముగా దేవుణ్ణి స్తుతించకూడదు. 3వ ఆజ్ఞ 20వ అధ్యాయంలో నిర్గమకాండంలో 3వ ఆజ్ఞ, దీన్ని దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఏదో ఒక కారణాన్ని బట్టి దేవుని స్తుతిద్దామా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? సరే, ఇతరులు వారు రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఎవరైనా బాప్తిసం తీసుకున్నారు. మన సంఘములలో, సహవాసములలో మనకు తెలిసినటువంటి వారు బాప్తిసం తీసుకుంటున్నారంటే, అది అప్పుడు స్తుతిని చెల్లించుట యుక్తమయున్నది. ఐ డోంట్ నో. మీరు ఎలాగో దాన్ని స్పందిస్తారో, మీ సంఘాలలో, సహవాసాలలో ఎవరైనా బాప్తిస్మాలు తీసుకుంటున్నారు అంటే, అంటే దాని అర్థం ఏందంటే మీరు పోయి ఏదో చేయాలని అంటున్నట్టుది కాదు గానీ, హృదయపూర్వకంగా పోతారు కొంతమంది. ఎందుకంటే వారు బాప్తిసం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు లోకంలో ఉన్నారు. వారు ఒక నిర్ణయానికి వచ్చారు, రక్షించబడ్డారు. ప్రభువా! ఇంత ప్రయాసము ఒక రక్షించబడుట కొరకే గదా! మనము కానుకలిస్తుంటాము, వాక్యాలు చెప్తూ ఉంటాము, పాటలు పాడుతుంటాము, వారిని ప్రోత్సహిస్తుంటాము. ఫైనల్‌గా రిజల్ట్ ఎక్కడ కనపడాలి అంటే, ఒకరు రక్షించబడుటయే కదా! ఆ రక్షించబడుతున్నటువంటి సందర్భంలో దేవుని స్తుతించేటటువంటి కార్యం జరగాలి. నువ్వు పోలేని పరిస్థితి ఉంటే, మనము ఇంట్లోనే ఉండి దేవుని స్తుతించొచ్చు. ఒకవేళ మన సహవాసంలో ఉన్నప్పుడు మనం తప్పకుండా పోవాలి. ఇది ఆజ్ఞ కాదు.
హుహు. రూల్ గూడా కాదు. రూల్ బెట్టకూడదు. మీరందరూ ఇప్పుడు మన సంఘంలో ఇద్దరు రక్షించబడ్డారు. వారికి రేపటి దినంన బాప్తిస్మాలుండాయి. తప్పకుండా రావాలి. రాకపోతే అన్నటువంటి రూల్స్‌తో చేసేటటువంటి పరిచర్య కానే కాదు. ఇది మనకు తెలిసినప్పుడు మనలో ఉన్నటువంటి క్రీస్తు ఆత్మ మనలను ప్రేరేపించును. గనుక రక్షించబడినటువంటి విషయంలోను, నా విషయంలో, నా వ్యక్తిగత జీవితంలో దేవుడు నాకు జవాబిచ్చినప్పుడు, ఆ సమస్యను కనుగొన్నప్పుడు పౌలు గారు, "దేవా నీకు వందనాలు. నా మనసు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాపము నియమమునకు దాసుడనయ్యున్నాను." నాలో 2 నియమాలున్నాయి. మనసేమో, మనస్సాక్షేమో, ఆత్మనేమో దేవుని నియమమునకు లోబడాలి, లోబడాలి, లోబడాలని ఒకవైపున్నది. శరీర విషయంలో నేను పాప నియమమునకు పాపం ఏం చెప్తే అది నా శరీరం చేయడానికి పరిగెత్తుతుంది. దేవా! సమస్యను చూపించావు ప్రభా! నీకు వందనాలు. అప్పుడు రెండవ వచనంలో 8వ అధ్యాయం రోమా 8:2 ఇది జవాబు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయిన దానిని దేవుడు చేసెను. పాప మరణముల నియమములు నా శరీరంలో పాపం వల్ల వచ్చు జీతము మరణము. ఆ నియమాలున్నాయి. రూల్స్ ఉన్నాయి. ఒక ధర్మశాస్త్రం ఉన్నది. వాటి నుండి దేవుడు నన్ను విడిపించాడు. దేవునికి వందనాలు. స్తోత్రం. హల్లెలూయా. 11వ అధ్యాయము. రోమాపత్రిక 11వ అధ్యాయము చివరి వచనములలో 34వ వచనము నుండి 34 నుండి 36 వరకు నేను చదువుతున్నాను. ప్రభువు మనస్సునెరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. దానికంటే ముందు 33వ వచనం కూడా మనం చదవాలి. ఆహా! దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. చూడండి, ఇక్కడ పౌలు గారికి, సేవకులకు, దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని మనం చూస్తున్నాము. ఈ సంబంధములో వారు ప్రార్థన చేస్తున్నారు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవుని స్తుతించడానికి గల కారణాలను మనం గుర్తిస్తున్నాం. ఆ కారణాలను బట్టి మనం దేవుని స్తుతిస్తే అది దేవునికి వాక్యానుసారంగా మనము దేవుని స్తుతించినటువంటి వారం అవుతాం. ఎందుకంటే మనకు తెలుసు క్రైస్తవ లోకములో దేవుని స్తుతి, దేవుని ఆరాధన పేరట వాక్యానికి విరోధమైనటువంటి ఆరాధనలు ఎన్నో జరుగుతున్నాయి కదా! మనకు తెలుస్తుందది. ఎందుకు ఆరాధన చేస్తున్నారు? ఎందుకు దేవుని స్తుతిస్తున్నారు? అది వాక్యానికి విరోధముగా ఉన్నాయి కొన్ని. వాటి నుండి మనం తప్పించబడి వాక్యానుసారంగా దేవుని స్తుతించాలి. హల్లెలూయా! వాక్యానుసారంగా దేవుణ్ణి స్తుతించాలి. నేను ఇప్పుడు ఇంతకుముందు ఒక పాట పాడాను నేను. ఆ పాటలో దేవుని స్తుతించే విషయంలో నాకు ఒక నచ్చినటువంటి ఒక వచనమున్నది. జస్ట్ నేను దాన్ని పాడతాను. పాటల పరిచర్యలో నుంటివా ఆయన మహిమ పరచగా పాడవా. అంటే పాటల పరిచర్యలో ఉన్నవారు ఆయనను మహిమ పరచగా పాడవా. పాటల పరిచర్యలో నుంటివా ఆయన మహిమ పరచగా పాడవా. పాలించు బాధ్యతనే మరువకు.
ఒకవేళ పాలించే బాధ్యత ఉంటే వాటిని మరువకు. పాలించు బాధ్యతనే మరువకు. అధికారివోలే చెలాయించకు. పాలించేటటువంటి వారు అధికారుల వలె చెలాయించకు. అయితే ఈ పాటలో నేను గుర్తించినటువంటి విషయం ఏమిటంటే, పాటల పరిచర్యలో నుంటివా దేవునిని మహిమపరచగా పాడవా? ఎవరిని మహిమపరచాలి అంటే దేవుని మహిమపరచాలి. దానికి ఆపోజిట్ ఏంటి? ప్రజలను మహిమపరచుట. లేకపోతే మనల్ని మనం మహిమపరచుకొనుట. నేను పాట పాడుతున్నానంటే ఎవరిని నేను సంతోషపెట్టుచున్నాను? నన్ను నేను సంతోషపెట్టుకొనుచున్నానా? ఇతరులను నేను సంతోషపెట్టుచున్నానా? గలతీ 1:10. నేను మనుషులను సంతోషపెట్టగోరితినా, నేను క్రీస్తు దాసుడను కాకపోవదును. కదా! గనుక దేవుని మహిమపరచుట, దేవుని స్తుతించుట ఒక బలమైనటువంటి కారణము మనకుండాలి. ఏదో ఎవరో చెప్పారని, లేకపోతే ఏం సమయం లేదు, బోర్ కొడుతుంది ఏదన్నా పాట పాడదాము అన్నటువంటిది కాక దేవునికి ఇక్కడ చూడండి 11వ అధ్యాయంలో రోమా పత్రికలో ఈ 11వ అధ్యాయము ప్రారంభము నుండి మనం గమనిస్తే అంటే 33వ వచనంలో ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ఈ స్తుతి మాటలు పౌలు గారి నోటి ద్వారా వస్తున్నాయంటే కారణము, అసలు ఈ మాటలు మనం స్తుతులను ఉపయోగిస్తామా? ఈ మాటలను మనం ఉపయోగించము. సరే ఆ భాష మనకు కొంచెం కష్టంగా ఉంటుందేమో, కనీసం దాని యొక్క భావాలు అందుకనే కారణములను మనము ముందు వచనాలలో మనం చూస్తే 11వ అధ్యాయములో పౌలు గారు అన్యులు యొక్క రక్షణ, ఇశ్రాయేలీయుల యొక్క అవిధేయత గురించి రాస్తూ మొదట ఇజ్రాయేల్ అవిధేయత చూపించారు. కాబట్టి దేవుని కృప అన్యుల మీదకి వెళ్ళింది. ఆ అన్యులను ఆ అడవి ఒలీవ చెట్లను తీసుకొని వచ్చి మంచి భూమిలో ఉన్నటువంటి ఫలించనటువంటి ఆ ఒలీవ చెట్లైనటువంటి ఇశ్రాయేలుకు అంటుగట్టాడు యేసుక్రీస్తు. మరి అంటుగట్టబడినటువంటి ఈ యొక్క అన్యులు అనగా క్రైస్తవులు కృతజ్ఞత కలిగి ఉండాలి. మీరు కూడా వారి వలె అవిధేయత చూపిస్తే స్వాభావికమైనటువంటి మొక్కలను దేవుడు ఎట్లయితే నరికివేశాడో మిమ్మల్ని ఇంకా సులభముగా నరికివేస్తాడు. జాగ్రత్త. గనుక వారి యొక్క అవిధేయత మీ యొక్క విధేయతకు, మీ రక్షణకు కారణమైతే వారి యొక్క విధేయత ఇక ఎంత మహిమపరచబడతారు మీరు. కనుక వారు తప్పకుండా వారికి రక్షణ ఉన్నది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి కొరకు రాబోతున్నాడు. వారందరూ కూడా రక్షించబడతారు అన్న జ్ఞానంనంతగా కలిపి, ఆహా! దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరము. ఏంటయ్యా నీ బుద్ధి, నీ జ్ఞానము, నీ ప్రణాళికలు, నీ చిత్తము, నీ కాలాలు అని పౌలు గారు దాన్ని చూశాడు. ఆ స్థితిని చూశాడు. ఎందుకంటే తను కూడా ఇజ్రాయెల్ నుంచి వచ్చినాడు కాబట్టి. తను కూడా ఇజ్రాయెల్ నుంచి వచ్చాడు. తన అవిధేయతను ఆయన గుర్తించాడు. తన యొక్క మొండితనాన్ని గుర్తించాడు. తను ఏ బంధకంలో ఉన్నాడో గుర్తించాడు. అరెరెరెరే! మా దగ్గర ధర్మశాస్త్రం ఉంది, గుడి ఉంది, అర్పణలున్నాయి, ఇంతమంది పెద్దలున్నారు, పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఇంతమంది ఉన్నారు గాని దేవుడు మమ్మల్ని వదిలిపెట్టాడు. వాళ్ళకెవ్వరు లేరు. అన్యులు. అసలు దేవుడంటే ఎవరో తెలీదు. ఆరాధన లేదు. ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. వాళ్ళని తీసుకొనొచ్చి తన ప్రజలంటున్నాడే. ఈ స్థితిని చూడండి. ఆహా! దేవుని బుద్ధి జ్ఞానముల గంభీరము, ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. శోధింపనెంతో అసఖ్యములు. ప్రభువా నీ తీర్పులు ఎవరు శోధిస్తారు? నోబడీ నోస్ హౌ గాడ్ జడ్జెస్. ఇప్పటికి గూడా దేవుని యొక్క తీర్పుల యొక్క నియమాలు మనకు తెలియదు. వాక్యంలో ఉంటే తెలుసుకోవాలి. ఇక ఎన్నో దానికి మించినటువంటివి. ఎందుకంటే దేవుడు రహస్యములను ఆధారం చేసుకొని, మనస్సాక్షిని ఆధారం చేసుకొని ఆయన తీర్పులు ఉంటాయి. ఇప్పుడు నా హృదయంలో ఉన్నటువంటి మీకేం తెలుస్తది?
నా ఆలోచన విధానాన్ని మీకేం తెలుస్తది? ఆయన చాలా మంచోడు అంటారా? తప్పు. ఈయన చాలా చెడ్డది ఈమె అంటే తప్పు. ఎందుకు? మనము పై రూపాన్ని మాత్రమే చూస్తాం కాబట్టి. గనుక దేవుని యొక్క తీర్పులను బట్టి దేవునికి వందనాలు. అనేక మార్లు దావీదు గారు కూడా ఆయన యొక్క తీర్పు హక్కు, ఆయన యొక్క న్యాయములకు ఆయన అప్పగించుకొని చూడండి సేవకులకు, దేవునికి మధ్య ఉన్న సంబంధంలో దేవుడిని స్తుతించుట, ఆరాధన చేయుట. స్తుతించుటకు మనం ఈరోజు ఒక పాఠం ఏం నేర్చుకుంటున్నామంటే, దానికి వెనుక ఒక కారణము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! దాని వెనుక ఒక కారణము, బలమైనటువంటి కారణము నీవు గుర్తిస్తే, అప్పుడు అది ఇక నీకు దేవునికి మధ్యలోనే ఆ స్తుతి వెళ్తుంది. అది లేకపోతే, కారణం లేకుండా దేవుని స్తుతించుట, అది ఎక్కువైపోతుందేమో. కారణం లేకుండా ఒక దేవుని స్తుతించుట. దేవుడు చేసినటువంటి కార్యములను మనం జ్ఞాపకం చేసుకొనకుండా, గ్రహించకుండా ఐ డోంట్ నో, నేను ఈ మధ్యలో ఒకటి విన్నాను. లిస్ట్ ఆఫ్ ప్రైజెస్, స్తుతుల పట్టిక ఒకటి. దాన్నేం జేయాలంటే, రోజు పొద్దున లేసి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, దేవునికి వందనాలు, పరిశుద్ధుడైన దేవునికి వందనాలు, ఆ! సృష్టికర్త అయినటువంటి దేవునికి వందనాలు, మంచి దేవుడు దేవునికి వందనాలు, వందనాలు, దేవునికి స్తోత్రం. నెక్స్ట్ పేజ్. ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్. సరే, నువ్వు చేస్తున్నప్పుడు నీకు దేవునికి ఏమన్నా కనెక్షన్ ఉందా? లేకపోతే మన మనసంతా అబ్బా! ఇది భలే ఉంది. ఇన్ని స్తుతులు మనం రోజులు చెల్లిస్తున్నాము అని మన మనసు ఒక లిస్ట్ అక్షరార్థముగా ఉండుట వాక్యానుసారమా? లేకపోతే ఒక బలమైనటువంటి కారణాన్ని మనము కలిగి అది అనుభవించి దేవుని స్తుతిస్తే ఎంత బావుంటది? అది వాక్యానుసారమేనా? దేవుడేమన్నా జెప్పాడా మీకు ఇన్ని స్తుతులు మీరు రోజు నాకు చెల్లించాలని? హ్మ్. రోమాపత్రిక 11వ అధ్యాయము 34వ వచనము. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగయుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఇది ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఇన్ ద పీపుల్. ప్రజల ద్వారా, ప్రజల కొరకు. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. ఇది మనం గుర్తించాలి. యుగయుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. అన్నీ ఆయన మూలముగానే, ఆయన ద్వారానే, ఆయన నిమిత్తమే ఇవన్నీ జరుగుచున్నవి అన్నటువంటి ఈ మాట చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి మనసులో ఉంచినటువంటి ఆ జ్ఞానము, బుద్ధి, బాహుల్యము, దాని మొత్తము అక్కడి నుండి బయటకొచ్చినటువంటి మాటలివి. ఏదో ఒక పొయట్రీ గాదిది. ఏదో ఊహించుకొని రాసినటువంటిది కాదిది. ఇది అందుకనే పౌలు గారు ఇతర పత్రికలలో క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానము. ఇట్స్ నాట్ మియర్లీ విజ్డమ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తును గూర్చిన జ్ఞానము. తెలుసా మీకు? తెలుసు సార్, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో పుట్టాడు.
33 సంవత్సరాలు జీవించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, తండ్రి కుడి పార్శ్వంన ఉన్నాడు. ఇది క్రీస్తును గూర్చిన జ్ఞానం. మరి క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం ఏంటి? అనుభవ అన్నట్టు మనం వచ్చినాం. అనుభవం లేనంత వరకు అబ్జెక్టివ్ వే ఆఫ్ నోయింగ్ గాడ్. అంటే ఒక సబ్జెక్ట్‌ని మనం నేర్చుకున్నట్లు ఆయనను కూడా మనం నేర్చుకుంటాం. అది అబ్జెక్టివ్ వే. సబ్జెక్టివ్ వే ఆఫ్ లెర్నింగ్ క్రైస్ట్ ఆర్ నోయింగ్ క్రైస్ట్ ఈస్ నేను దాంట్లో ఉంటాను. ఆ! క్రీస్తు వచ్చాడు. అయితే నాకేంటి? నాకేంటి? ఆ! క్రీస్తు జీవించాడు. మంచి బోధలను బోధించాడు. అయితే నాకేంటి? నాకేం లాభం ఏమన్నా జరిగిందా? క్రీస్తు చనిపోయాడు, రక్తం కార్చాడు. అయితే నాకేంటి? అనుభవ జ్ఞానము అంటే అవును సార్. యేసుక్రీస్తు చనిపోయాడు. ఆయన రక్తంలో నేను ఆయన రక్తాన్ని అడిగాను. యేసయ్య నీ రక్తంలో నా పాపములను కడిగాను. కడుగు అని అడిగాను కాబట్టి ఆయన నన్ను కడిగాడు. నాకు మంచి మనస్సాక్షినిచ్చాడు. నిర్మలమైన మనస్సాక్షినిచ్చాడు. దేవునికి వందనాలు. ఆయన తిరిగి లేచాడు. లేచి నాకు కూడా ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఆయనను నమ్ముకొని ఆయనందు నిద్రించినటువంటి వారు తిరిగి లేస్తారు. క్రీస్తునందున్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు. అది నాకు తెలుసు సార్. నాకు అనుభవం ఉందది. ఆయన పశుల పాకలో జన్మించాడా? అంత తగ్గించుకొని మానవ స్వరూపాన్ని చేసుకున్నాడా? రిక్తునిగా చేసుకున్నాడా? నా కొరకు ఇంతగా దిగి వచ్చాడా? ప్రభువా! నువ్వు దేవుడవైయుండయు నా కొరకు ఇంతగా తగ్గించుకున్నావా? నీకు వందనాలు ప్రభా! ఇటువంటి దేవుడు ఎవ్వరు లేరు. కాళ్ళు కడిగేటంతగా నా దేవుడు, నా రక్షకుడు ఆయన తగ్గించుకున్నాడు అంటే, దేవా! ఇక నిన్ను తప్ప మేము ఎవరిని నమ్ముకుందుము? నిన్ను తప్ప ఎవరిని నమ్ముకుందుము? ఇది అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము ద్వారా వచ్చేటటువంటి స్థుతులు. సేవకులకు దేవునికి మధ్య ఉన్న సంబంధములో దేవుని చిత్తం నెరుగుట, దేవుని దాసులుగా ఉండుట, దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట, దేవునికి స్తుతులను చెల్లించుట. ఈరోజు దేవుని స్తుతించడములో ఒక బలమైనటువంటి అనుభవాలు, కారణాలు ఉండి, కలిగి దేవుని స్తుతిస్తే హృదయపూర్వకముగా, హృదయపూర్వకముగా దేవుడు నీ జీవితంలో లేతే దేవుడు నీకు బయలుపరిచినటువంటి వాటి విషయంలో దేవుని స్తుతిస్తే దట్ ఈస్ మోర్ దాన్ 1,000 సాంగ్స్ సung వితౌట్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ దెమ్. ఆ మధ్యలో నేను ఒక మంచి క్వైర్ డైరెక్టర్‌ని చూశాను. యవనస్తుడు. ఆ క్వైర్ వాళ్ళకి టీచ్ చేస్తున్నాడు. టీచ్ చేస్తున్నప్పుడు ఆ పాట ఎట్లా పాడాలో నేర్పిస్తూ, అమ్మా! ఆ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని బట్టి మీరు జ్ఞాపకం జేసుకోండి. ఈ అర్థాలను బట్టి మీ స్వరములో మార్పులు రావాలి. అర్థాలను బట్టి యుద్ధము యెహోవాదే అన్నప్పుడు యుద్ధ వాతావరణము మీ జీవితంలో దేవుడు ఆ అపవాదితో యుద్ధం చేసి మిమ్మల్ని విడిపించాడు. అప్పుడు మీరు ఎట్లా పడాలి? అన్న తాత్పర్యంతో ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే నేను దేవుడిని ఎంతగానో స్తుతించాను ప్రభా! ఈ కాలంలో కూడా ఇటువంటి యవ్వనస్తులను నువ్వు వాడుకుంటున్నావు. పాటలు పాడకముందు నేను పైకి పోయాను. అక్కడ క్వైర్ వాళ్ళందరూ కూడా క్వైర్ డైరెక్టర్ ప్రార్థనలు చేస్తున్నారు. హల్లెలూయా! ప్రార్థనలు చేసి పాటలు పాడుట హల్లెలూయా! అది నేను చూసింది. ఇంకొకటుండదు. దేవునికి ప్రీతికరముగా, యుక్తముగా దేవుని స్తుతించుటలో ఎన్నో ఉంటాయి. నేను చూసిన దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆ విధముగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. జీవం గల తండ్రి మాకిచ్చినటువంటి మాటలను బట్టి తండ్రి నీకు వందనాలు. అయ్యా! మా సేవకులు ఏ విధంగా నిన్ను స్తుతించారో, ఆ విధంగా మేమును స్తుతించున్నట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై యుండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.